దానివల్ల ఏమైందంటే మన ఏ అభివృద్ధి కూడా కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదు. లాంగ్ టర్మ్ విజన్ లేదు. అంటే ఇప్పుడు వెల్ఫేర్ అనేది నువ్వు ఈ రోజు రాత్రికి ఎంత అద్భుతమైన భోజనమైనా పెట్టు, అప్పుడప్పుడు మనకు టీవీలలో పేపర్లలో చూపిస్తుంటారు సంక్రాంతి పండుగకు భీమవరం అత్తగారింటికి వెళ్తే 230 రకాల వంటలు వడ్డించిండ్రు అని. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట 230 రకాల వంటలు తిన్న ఇంటల్లుడైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడతావా లేదా అని అడుగుతాడు. సంక్షేమం కూడా నువ్వు ఏమైనా ఇవ్వు, మళ్ళీ తెల్లారి మళ్ళీ తప్పకుండా అడుగుతారు. సో మీరు సంక్షేమాన్ని బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను అంటలేను. సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ITIR కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ITIR కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1 కోటి మంది పైగా జీవనాధారం దొరికి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖవారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు, లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకైతే ఇట్లా ఉండాలి, అట్లా అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు, చూసాను. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడున్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను RTCలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్యను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో RTCకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో RTC ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 నెలలకు పైగా దీక్ష, ధర్నాలు, బంధులు మొత్తం ఎక్కడొక్కడ ఉండి 60-70 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దివాలా తీసి RTC మూసేస్తుండ్రు, RTCని ప్రైవేట్ పరం చేస్తుండ్రు అని ఆ రోజు ఉండే. మీరు కూడా జర్నలిస్ట్గా రిపోర్ట్ చేసి. కానీ ఈరోజు నేను లాభాలకు తీసుకొచ్చిన. ఈరోజు RTC ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. మీరు 10,000 కోట్లు చెల్లించి, ఈ 10,000 కోట్లు ఎవ్రీ మంత్ నేను 350 కోట్ల రూపాయలు మహిళలను RTCలో ఉచిత ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల RTCకి నేను 350 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల డ్రైవర్ సేమ్, కండక్టర్ సేమ్, బస్ సేమ్, డీజిల్ సేమ్, వ్యవస్థ సేఫ్. అంతకుముందు 40% ఉన్న ఆక్యుపెన్సీ ఉన్న RTC బస్సు ఈరోజు 98%కు తీసుకొచ్చిన నేను. ఏ బస్సు ఖాళీగా పోతలేదు.
ఆ ఖాళీగా తిరిగే బస్సులలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం రావడమే కాకుండా ఆ సంస్థ నిలదొక్కుని ఈరోజు ఆ సంస్థ లాభసాటిగా మారింది. సో మీరు పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్స్ అంతా సెక్షన్స్గా డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతున్న విజన. నేను ఇంక్లూజివ్నెస్ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది, కుటుంబాన్ని గౌరవంగా సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే. ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేవి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయలు డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. డిసెంబర్ 9th లోపల ఇంకొక 2,000 బస్సులు తీసుకొచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ఒక ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్ ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా. సో అది ఓకే, మహిళలకు సంబంధించి సరే, దానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అంతా చెప్పారు. ఓకే, బట్ 1 ట్రిలియన్ ఎకాడమీ నేను చేస్తాను 34 వరకు అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా. మొత్తం దేశ జీడీపీలో 10% మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. సో దీంతో సాధ్యమవుతుందా? ఇంకేదో పెద్ద పెద్ద పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. ఎస్ వైఎన్ఆర్, ఐ డూ అగ్రీ. నేను ఇంతకు నీకు ప్రారంభంలోనే చెప్పిన, ఒక శాఖకు సంబంధించో ఒక చిన్న ఏరియాకి సంబంధించో మనం డిజైన్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలా, దాన్ని మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా ఉండాలి, ఎట్లయితే ప్రణాళిక చేస్తారో రాష్ట్రాలకు కూడా ప్రణాళిక ఉండాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారిన ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే ప్రణాళిక రూపంలో మనం రచించుకోవాలి. ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కాంప్రహెన్సివ్ డిజైన్ అనేది లేదు, కాంప్రహెన్సివ్ పాలసీ లేదు. అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా 17 years అపోజిషన్ ఎక్స్పీరియన్స్, నేను జడ్పీటీసీ ప్రతిపక్షంలోనే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షం. 17 yearsలో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఏ రోజు కూడా అధికారంలో లేను, అధికార పార్టీలో కూడా లేను. కానీ 17 సంవత్సరాల సుదీర్ఘ నా ప్రతిపక్షంలో ఉన్న నాకున్న అనుభవం, సమస్యలు చూసిన కోణం, సమస్యల్ని ప్రత్యక్షంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు అన్న ఉన్న ఆలోచనతో తెలంగాణ కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ పాలసీ డాక్యుమెంట్ పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఈ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నది నా ఆలోచన. పాలసీలో చాప్టర్స్ అనేటివి నేను రాసినవి కాదు. ఓ సత్యనాథెల్ల ఇందులో ఉన్నాడు, సంతను నారాయణ ఉన్నాడు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఉన్నాడు, లేకపోతే రఘురామరాజన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ ఉన్నాడు, ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, ఐఎస్బీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, నల్సర్ యూనివర్సిటీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్
అతను మా దాంట్లో ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతను మా పాలసీ డాక్యుమెంట్లో పార్ట్నర్. అంటే ప్రపంచంలో ఉండే వివిధ మేధావులను, వివిధ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలను మన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళందరినీ బోర్డులోకి తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళందరికీ మేమేమనుకుంటున్నాం వాళ్ళతో కూర్చొని మాట్లాడి పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే దాదాపుగా మనకు ఒక 20 లక్షల సజెషన్స్ వచ్చినాయి ఆన్లైన్. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసినాం. అందులో ఉండే ఎస్సెన్స్ అంతా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, అది విద్యార్థులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే ఉమెన్ కోసం కావచ్చు, లేకపోతే ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వర్టికల్ మీద ఆల్మోస్ట్ 8 months కంటిన్యూస్గా చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఆఫీసర్ని ఇందులో పెట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి కన్సెన్సస్ బిల్డ్ చేసి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన పాలసీ డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపాన్ని వివరించి, ఇప్పుడు కాశ్మీర్లో ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్కు తగ్గట్టు చేసుకోవాలి. కాశ్మీర్లో ప్లాన్ చేసిన ఐస్ కోసము, ఐస్ తుఫాన్ల కోసము తెలంగాణలో ప్లాన్ చేసినాం అనుకో, ఇక్కడ ఐస్ వచ్చేది లేదు, చూసుకోవాలి కదా. సో తెలంగాణలో ఉండే సహజ ప్రకృతి వనరులు ఏమున్నాయి, ఇక్కడ టాలెంట్ ఏముంది, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటుంది, ఏ ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తే ప్రయోజనం ఉంటుందో అట్లా తయారు చేసి ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్, తెలుసు 2025 డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ని